ఇది చేయొచ్చని. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని విచారణ రూపం ఇంట్లో సోదా వచ్చారు, లిఫ్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు, లోపలేశారు, బెయిల్ రాయాల. మనీష్ సిసోడియాకి ఇప్పటికి ఒక 100 బెయిల్ పిటిషన్లు వేసి ఉంటాడు ఆయన, రైట్? ఆయనకి బెయిల్ రాలి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంవత్సరం ఎలక్టెడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సంవత్సరం నుంచి జైల్లో ఉన్నారు. ఆధారాలు లేవు. ఆయన తల్లికో అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్, హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే కూడా బెయిల్ ఇవ్వాలి మనీష్ సిసోడియా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈయనకి మాత్రం ఎలా కోర్టు వాయిదాలు కూడా ఎలా వెళ్లకుండా మేనేజ్ చేయగలుగుతున్నాడు, న్యాయ వ్యవస్థ ఎలా అనుమతిస్తోంది, ఎలా చూస్తోంది అనేది కూడా అర్థం కావట్లా. చాలా స్పష్టంగా అర్థమవుతుంది నాకు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనం వ్యవస్థలను తక్కువ చేసి మాట్లాడట్లా దినకర్ గారు అన్నట్టు, వ్యవస్థల్ని ఒక రకంగా ప్రశ్నిస్తున్నాం. వీ హ్యావ్ దట్ రైట్, ఐ థింక్, ఐ బిలీవ్. సన్నాయి నొక్కులు మీరు నొక్కండి, నేను నొక్కను. ఐ విల్ టేక్ వాట్ ఎవర్ రిస్క్ దట్ కమ్స్ విత్ సేయింగ్ ద ఫ్యాక్ట్స్. ఓకే. పాబ్లో ఎస్కోబార్ అని కొలంబియాలో డ్రగ్ లార్డ్. ఆయన డ్రగ్స్ సామ్రాజ్యం అయ్యేటప్పుడు ప్రపంచంలో 7వ అతి సంపన్న వ్యక్తి, ప్రపంచంలో ఒక క్రిమినల్. డ్రగ్స్ వ్యాపారంతో పాటు కొలంబియాలో ఉన్న టాప్ టు బాటం దేశాధ్యక్షుడి దగ్గర నుంచి చివరి కాన్స్టల్ వరకు అందరినీ కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ ఇండియా. ఇవాళ భారతదేశంలో ఇతర రాజకీయ నాయకులు స్వార్థంతో దోచుకొని లోపలేసుకుంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిస్వార్థుడు. విపరీతంగా దోచుకుంటాడు, వెదజల్లుతాడు డబ్బులు. ఎట్లా అని అడుగుతారు. మీ పత్రిక అనుకుంటా బ్రేక్ చేసింది. హైకోర్టు జడ్జి గారి ఇంట్లో పెళ్ళి అవుతుంటే టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారు, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆహ్వానం లేకుండా, ఆహ్వాన పత్రిక లేకుండా చాలా ఇష్టంగా జడ్జి గారి ఇంటికి వెళ్ళి ఆయన గదిలోకి తీసుకెళ్ళి ఒక డైమండ్ వాచ్ ఇచ్చారు. ఇది మనకెట్లా తెలుసు? జడ్జి గారే రాశారు సుప్రీంకోర్టు. నాకు నన్ను ఇట్లా ప్రలోభ పెట్టారు. ఇది మనకు తెలిసింది. ఏమండి, తెలియని ఎన్ని ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకునే చెప్పులు 1,50,000 రూపాయలు చెప్పులు. పాత రోజుల్లో రాజకీయ నాయకులు అంటే సిగ్గుపడేవాళ్ళు, అంబాసిడర్ కార్యకర్తను కూడా సిగ్గుపడేవాళ్ళు. ఏమనుకుంటారా జనాలు దోసుకుంటాం అనుకుంటారు అని. ప్రైవేట్ జెట్లో ప్రపంచయానం చేస్తున్నారని వాడు రాజకీయ నాయకులు. ఐ డోంట్ నో వేర్ అసలు వీళ్ళ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఉన్నాడు, అమెజాన్ జెఫ్ బీజోస్ ఉన్నాడు, ఇంకోరు వాళ్ళు ఏదో చేశారు, ఏదో సంపాదించారు. నారాయణమూర్తి ఉన్నాడు మన దగ్గర, అజీం ప్రేమ్జీ ఉన్నారు. సార్ చేశారు. వీళ్ళు ఏం చేసి సంపాదించారు? కొంచెం చాటుమాటు కన్నా చేయొచ్చుగా. అసలు బాహాటం, తెగబడి చేయటమే. రెండవది, మీరు సిబిఐ అన్నారు. ఏంటి దినకర్ లంక గారు అంటే నాకు గౌరవం, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారం, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. మోడీ గారు రక్షించకపోతే ఇవాళ ఈయన 12 సంవత్సరాలు బయట ఉంటాడా? జగమెరిగిన సత్యం ఇది. సిబిఐ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సార్ ఎందుకు చేశారంటే వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పుకుంటారు. పార్లమెంట్లో మాకు మెజారిటీ లేదు, రాజ్యసభలో లోక్సభలో మాకు వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి చేసాము. కానీ బట్ ఎంత దూరం తీసుకెళ్తారు దీన్ని? హౌ ఫార్ డూ గో? అంటే హత్యలు చేసిన వాడిని రక్షించి, లక్షల ఎకరాలు అమ్ముకున్న వాడిని రక్షించి, ఎట్లా సిబిఐ అధికారులు నిస్సహాయులు పాపం అని మీరు వాళ్ళ మీద జారి కలిస్తే మరి ఏ వెంకటేశ్వర గంటల లాంటి వాళ్ళు ఏం కావాలి? మనం నిజాయితీగా ఉన్న వాళ్ళనేమో ఇట్లా శిక్షిస్తున్నారు, వాళ్ళని బజాట్లో కీడ్చి దేశద్రోహులు అంటున్నారు. మరి సిబిఐ అధికారులు ఇప్పుడు సిబిఐ అధికారి బాధ్యత ఏంటి? చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం వాళ్ళు దర్యాప్తు. వాళ్ళు ప్రూవ్ చేశాడు ఆయన, ఆ సిబిఐ అధికారి కూడా ప్రూవ్ చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి మీద వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఆధారాలు చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్ కేసు అండి, ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు సిబిఐ వాళ్ళు. అవును, మరి చేయాలిగా ప్రాసెస్, ఎస్టాబ్లిష్ అయిన కేసు. సో వ్యవస్థలు వైఫల్యం కానీ ఎందుకు అవుతున్నాయంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈయన వెదజల్లే డబ్బుకి ఎట్ సమ్ పాయింట్ ఎవ్రీబడి ఈజ్ ఫర్ సేల్. ఏంటి 1,00,000 కమ్ముడు పోరావు కానీ కోట మరి 10 కోట్లు ఎవరి రేంజ్ వాడికి ఉంటుంది, వాళ్ళ వాల్యూ ఎంతో ఈయనకు బాగా. సో జగన్ రెడ్డి గారి నిస్వార్థం మూలంగా, ఆయనకి డబ్బు మీద పెద్ద ఆశ లేకపోవటం మూలంగా బాగా ఖర్చు పెడతారు ఉదారంగా, కాబట్టి ఆయన ఎవరినైనా కొనుక్కోగలుగుతున్నారు. రైట్. శ్రీనివాస్ గారు, ఫైనల్గా ఆయన ఇంతకాలం అంటే ఈ 5 ఏళ్ళు ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఒక్క నిమిషం. ఈ 5 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి అది అడ్డం పెట్టుకోను, ముఖ్యమంత్రి హోదాను అడ్డం పెట్టుకును, లేకపోతే తనకున్న ఎంపీల సంఖ్యను అడ్డం పెట్టుకుని అక్కడ కేంద్రంలోనో ఢిల్లీలోనో సంథింగ్ ఏదన్నా కానీ ఇది చేసి అనుకోవచ్చు. ఒకవేళ రేపు అధికారం తారుమారు అయితే మీరందరూ ఆశిస్తున్నట్టుగా, ఏం జరుగుతుందో తెలియదు, ప్రజలు ఎలా తీర్పిచ్చారో మనకు తెలియదు. ఇంకా ఒకవేళ అధికారం కనుక